90,000 2,90,000 ఆ ప్రాంతంలో. ఇప్పుడు అవుతుంది, నేను చెప్తా ఉండేది 2004-05లో కదా. ఆ పూజకి ఆ రోజు 2007వ సంవత్సరంలో పూజకు 2,000-3,000 మందికి అదే హోమం పూజ ఈ కార్యక్రమం 4 లక్షల వరకు అయింటుంది. పూజకు కూడా దాదాపు 2 లక్షలు ఖర్చు అయింటుంది. 2,000 మంది 3,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసినాం ఆ రోజు. ఆ తర్వాత బోర్కి 1,50,000 సుమారుగా అయింది. ఒకవేళ 10,000 ఎక్కువ తక్కువ అయిండొచ్చు. ఆ టైంలో బోర్ వేసి పైప్ లైన్ ఒకనే వేస్తాం. గ్రామస్తులకు మంచి జరిగే విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు. అవును సార్. ఇప్పుడు సమస్య ఏం సార్? అదే కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయి. నేను పూర్తి వివరాలు ఇప్పుడు మీకు 1-2 ఆటంకాలు కలిగింది ఏదైతే చెప్పిన బేగంచే విషయంలో కలిగింది, నెక్స్ట్ గుడి కట్టేటప్పుడు అర్థంలో ఎట్లా జరిగింది అని ఇంకా కొన్ని ఆటంకాలు కలిగినాయి. నేను పూర్తి వివరాలు ప్రస్తుతానికి ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, ఆటంకాలు అయితే మాకు కలిగినాయి, మాకు కొంచెము ఇబ్బందులు కలిగినాయి. నేను పూర్తి వివరాలు నిన్న పెద్ద మనుషులు వండుకొని అది అన్ని వివరాలు మాట్లాడుకొని పబ్లిక్ అయితే కొంచెము సయోధ్య కుదిర్చడానికి బాగుండదేమో అని అభిప్రాయపడినందువల్ల వాళ్ళ అభిప్రాయాన్ని కూడా గౌరవం ఇచ్చి నేను ఆ పూర్తి వివరాలు ప్రస్తుతానికి పెద్ద మనుషుల దగ్గర మేము మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు మేము విషయాలు చెప్తాం. అది మీటింగ్ జరిగిన తర్వాత ఆ మీటింగ్ జరిగిన తర్వాత దాని పర్యవసానం ఏంటంటే దానికి మళ్ళీ ముందుకు ఎట్లా తీసుకోవాలనేది మళ్ళీ మీకు ఇంకొక రోజు వివరాలు కావాలంటే అందజేస్తాం. సార్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఇంకా ఇక్కడ వివిధ పూజా కార్యక్రమాలు జరిగే కార్యక్రమాలు కావచ్చు, మిగతా మీరు ఈ ఆలయాన్ని గురించి ఇంకేం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు 2011 నుంచి పౌర్ణమి పూజలు ప్రతి ఆదివారం పూజ చేసేవాళ్ళము. ఇప్పుడు ఒక 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి ప్రతి పౌర్ణానికి కూడా దాదాపు ఒక 300-400 మంది సాయంత్రము భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎవరన్నా సరే పనులకు పోయేసి వచ్చేసి స్నానం చేసి మొంగ కడుక్కొని వచ్చి కళ్ళు కడుక్కొని వచ్చి ఏడు పూజ చూసుకొని ప్రసాదం తీసుకొని మళ్ళీ ఏడు భోజనం చేసుకొని ప్రశాంతంగా ఇంటికి పోతూ ఉంటారు. అది ఒక నాకు మనసుకైతే చాలా తృప్తికరమైనటువంటి విషయం ఏంటంటే అందరూ ఆనందంగా వైభవంగా జరుగుతూ ఉంది. అంతమంది రావడం కలకల అనేసి జరుగుతుంది. అదొకటి సంతృప్తికరమైన విషయం. దానికి నెక్స్ట్ ఆ తర్వాత ప్రతి సంవత్సరము హనుమాన్ జయంతి పూజ కూడా చేపిస్తున్నాం. ఆ రోజు పూజలు, భోజనాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి కూడా దాదాపు ఒక సంవత్సరం 1.5 లక్ష, ఇంకో సంవత్సరము ఒక 20,000 ఎక్కువ, 10,000 ఎక్కువ, 20,000 ఎక్కువ తక్కువ కూడా జరుగుతుంది. అది సంవత్సరానికి ఒక రోజు కార్యక్రమం. పౌర్ణమి పూజ రోజు ప్రతి నెల భోజన కార్యక్రమాల్లో పూజలు కూడా అదొక దాదాపు 20,000 దాకా నెల ఖర్చులు వస్తాయి. ఇది కాకుండా పూజ, స్వామికి ఇట్లా ఖర్చులన్నీ కూడా పెట్టి ఇప్పుడు చేస్తున్నాం. పెద్ద మనుషుల దగ్గర మాట్లాడేంత వరకు ప్రజెంట్ ఏం కండిషన్ ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాము. పెద్ద మనుషుల దగ్గర మాట్లాడిన తర్వాత మేము చేయాలన్నా వద్దా ఏమి అనేది తర్వాత డిసైడ్. అంటే ఆలయం కట్టించారు కానీ కైంకర్యాలకు అడ్డుపడుతున్నారు అనేది మేము కరెక్ట్ ఆటంకాలు కలిగజేస్తాం అనే దానివల్ల ఇప్పుడు 3 నెలల నుంచి మేము పూజ మా వైపు నుంచి పూజలు కూడా నిలిపేయడం జరిగింది. ఎందుకు నిలిపేయడం జరిగిందంటే కొన్ని కారణం కూడా ఇది అన్ని ఊర్లో వాళ్ళతో ఆ రోజు అంతమంది వచ్చినారు, మాట్లాడే బాధ్యత అప్పగించింది కదా. వీళ్ళతో అందరితో కూడా మాట్లాడి సమావేశపరిచి వీళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని ఆ తర్వాత ముందుకు ఎట్లా వెళ్ళాలనేసి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాం. ఈ మధ్యలో నేను మీటింగ్ పెట్టుకొని మాదిరిగా చేస్తామనుకుందుకి నేను అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. ఒక 2 నెలలు అమెరికాకి వెళ్ళినాను. ఆ తర్వాత వచ్చిన వీళ్ళతో చర్చిస్తూ ఉన్నాను. ఈరోజు మీటింగ్ కూడా చర్చలో భాగమే, ఒక భాగం. నిన్న పెద్ద మనుషులు వచ్చి నాతో కొంతమంది చర్చించారు కూడా, ఆ చర్చలో వాళ్ళు వచ్చి చర్చించినారు, అది కూడా భాగమే. ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ తదుపరి నిర్ణయాన్ని మళ్ళీ తీసుకుంటాం. మీటింగ్ నెక్స్ట్ పంచాయతీ జరిగేంత వరకు మేము చేయడం లేదు. వాళ్ళ పూజలు ముందు కూడా చేస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా చేసుకుంటా ఉంటారు. హరినాథం వాళ్ళు ముందు కూడా కొన్ని పూజలు చేస్తూ ఉన్నారు, ఊర్లో వాళ్ళు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు, పక్క ఊర్లో కూడా పూజలు, అవన్నీ యథావిధిగా జరుగుతున్నాయి. మాకు ఆటంకం కలిగించిన దానివల్ల మేము నిలిపిపెట్టినాం ప్రస్తుతానికి. ఇది అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ఆ తదుపరి ముందుకు ఎలా వెళ్ళాలా అనేది తర్వాత నిర్ణయం. కానీ మీ సారథ్యంలో ఇంకా ముందుగా ఈ గుడి అనేది అభివృద్ధి చెందుతుంది. అది దేవుని అనుగ్రహము. దేవుడు ఆదేశిస్తే మేము అది చేయడానికి ఒక భక్తుడిగా ఈ యొక్క ప్రాంత వ్యక్తిగా నాకు అది మనసులో అయితే ఉంది. అయితే దేవుడు ఆదేశించాలి, దేవుడు ఈ మార్గంలో ఎల్లుని చెప్పాలా. దానికి ఏదన్నా ఆటంకాలు వస్తే కూడా ఆయనే తొలగించాలి. ఇప్పుడు ఆటంకాలు వచ్చినా నేను ప్రస్తుతానికైతే తాత్కాలికంగా నిలుపుదల చేశాను.
ఒక నెల అయింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదు, గుడి దగ్గర నుంచి నేనేమి నా సామాన్లు తీసుకొని వెళ్ళాలా అట్లా ఏమి అనుకోలేదు. చూస్తాం, మాట్లాడదాం, ఏం ఎట్లయితుందో చూస్తాం, దీన్ని ఆలోచిస్తాం అనే దశలో ఉండ ఊరు వాళ్ళతో చర్చించాలని అనుకున్నాం. దాంట్లో భాగమే ఈరోజు సమావేశం. చర్చించి నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.